శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ సూర్యగ్రహణము అంటే ఖగ్రాస గ్రహణము ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము ఆషాఢ కృష్ణ అమావాస్య బుధవారం 12/8/2026 రోజున సంభవిస్తున్నది. అయితే ఈ గ్రహణము ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ గ్రహణము అన్ని దేశాలలో కనబడుతుంది, కానీ మన భారతదేశంలో దృగ్గోచరం కావట్లేదు. అంటే మనకు కనబడదు, భారతదేశంలో కనబడదు గనక దీనికి సంబంధించినటువంటి అంటే మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనము ఆచరించవలసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడాను మనం చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే గ్రహణ సమయంలో స్నానాలు కానివ్వండి, తర్వాత తర్పణాలు, శ్రాద్ధాదులు ఇవన్నీ కూడాను మనము గ్రహణ సమయంలో చేయడము, దానాలు ఇవ్వడము ఇవన్నీ కూడాను సహజంగా మన ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పబడి ఉంది. అయితే ఇవి మనకు దృగ్గోచరము గ్రహణము కాదు గనక, కనబడట్లేదు గనక ఇవన్నీ కూడాను సాంప్రదాయం ప్రకారంగా చెప్పినటువంటివి ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ గ్రహణము ఖగోళంలో అంటే యూనివర్సల్ టైం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే 12 ఆగస్టు 2026 రోజున మధ్యాహ్నం 3:34 ప్రారంభమయ్యి సాయంత్రం 7:58 వరకు ఉంటుంది. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా రాత్రి 9:04 నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:28 వరకు మొత్తం గ్రహణం ఉంది. అయితే ఇండియన్ టైం ప్రకారంగా రాత్రి సంభవిస్తుంది కనుక సూర్యగ్రహణము రాత్రి దృగ్గోచరం కాదు గనక మనకు కనబడదు ఈ గ్రహణము. అయితే ఈ గ్రహణము ఎక్కడ కనిపిస్తుంది అనే విషయాన్ని కనుక మనం చూసినట్టయితే సంపూర్ణ గ్రహణము కొన్ని దేశాలలో కనబడుతుంది, పాక్షికంగా కొన్ని దేశాలలో కనబడుతుంది. సంపూర్ణ గ్రహణము గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్ అంటే నార్థర్న్ పార్ట్ ఆఫ్ స్పెయిన్ అన్నమాట, తర్వాత పోర్చుగల్, ఉత్తర రష్యా, నార్థర్న్ పార్ట్ ఆఫ్ రష్యా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము సంపూర్ణంగా కనబడుతుంది. ఇక పాక్షిక గ్రహణము ఏ దేశాలలో కనబడుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే యూరప్ ఖండంలో ఎక్కువ భాగం కనబడుతుంది. తర్వాత ఉత్తర అమెరికా, కెనడా, వాయవ్య ఆఫ్రికా ఖండాలలో ఈ గ్రహణము పాక్షికంగా కనబడుతుంది. భారతదేశంలో మట్టుకు కనబడట్లేదు గనక మనము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ గ్రహణము మనకు కనబడకపోయినప్పటికీ గ్రహణము సంభవిస్తున్నటువంటి నక్షత్రము రాశి ప్రకారంగా 12 రాశుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మట్టుకు మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రహణం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు మన ధర్మశాస్త్రంలో 3 నెలల వరకు, 6 నెలల వరకు అని కూడాను కొంతమంది ఋషులు చెప్పినారు గనక ఈ గ్రహణము నుండి 6 మాసాల వరకు మనం చెప్పబోయేటువంటి ఈ గోచార ఫలితాలు రాశి పరంగా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతోంది. గ్రహణ గోచార ఫలితాలను గనక మనం చూసినట్టయితే మన ధర్మశాస్త్రంలో మన జన్మరాశి నుండి 1, 12, 8, 4 స్థానాలలో గనక గ్రహణం సంభవించినట్టయితే ఈ గ్రహణ ప్రభావము
ప్రతికూలంగా ఉంటుంది. ఇక 9, 7, 5 రెండు స్థానాలలో గనక గ్రహణం సంభవించినట్టయితే గ్రహణ గోచారము మధ్యమంగా ఉంటుంది. 11, 10, 6, 3 స్థానాలలో గనక గ్రహణం సంభవించినట్టయితే మన జన్మరాశి నుండి ఇది శుభప్రదంగా ఉంటుంది అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గ్రహణ గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 12 ఆగస్టు 2026 రోజున సంపూర్ణ సూర్యగ్రహణము సంభవిస్తోంది. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో సంభవిస్తోంది. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఈ గ్రహణము సంభవిస్తున్నటువంటి రాశి కూడాను కర్కాటక రాశి కనుక జన్మస్థానంలో గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ గోచార రీత్యా జన్మస్థానంలో గ్రహణం సంభవించడము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే శారీరకంగా మానసికంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా, అనవసరమైనటువంటి ప్రయాణాలను చేయకుండా, అలసటకు గురి కాకుండా మీరు ఉండడము ప్రధానంగా ఈ గ్రహణము మూలకంగా మీకు తీసుకోవలసినటువంటి జాగ్రత్త. ఇక నిర్ణయాల లోపల కూడాను మీరు తొందరపడకూడదు. తొందరపడినట్టయితే నష్టము వాటిల్లే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము. అందులో భాగంగా తొందరపడకపోవడము, తర్వాత కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరము. ఇక కుటుంబంలో మద్దతు మట్టుకు అందరిది మీకు లభిస్తుంది. పిల్లల విషయంలో కానివ్వండి, భార్య, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో మట్టుకు మీకు ప్రెషర్ ఉంటుంది. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా కొన్ని ఇబ్బందులకు గురవుతారు. ఇక వ్యాపారము చేస్తున్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్తో చాలా ఓపికగా ఉండడం ఈ సమయంలో అవసరము. గ్రహణ గోచారము సాధారణంగా 6 మాసాల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది కనుక ఈ 6 మాసాల వరకు కూడాను కొంత ప్రయాణాలు తగ్గించుకోవడము, భక్తి పెంచుకోవడము, ధ్యానము, యోగా, శారీరక ఎక్సర్సైజెస్ చేయడము ఇలాంటివి చాలా అవసరము. ఆధ్యాత్మికమైనటువంటి చింతన మూలకంగా మీకు మానసిక శారీరక ఒత్తిడి అనేటువంటిది దూరం అవుతుంది. ఇక వర్క్ లోడ్ మూలకంగా మీరు కొన్ని నిర్లక్ష్యం చేసే సూచనలు కూడాను ఉన్నాయి. ఏంటంటే అందులో ఆహారం సరి అయినటువంటి సమయానికి తీసుకోకపోవడము, సరి అయినటువంటి సమయానికి నిద్రపోకుండా ఉండడము, అంటే నిద్ర లేమి కారణంగా కూడాను మీకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ విధంగా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ గ్రహణము కర్కాటక రాశిలోనే సంభవిస్తుంది గనక ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి. మిగతావన్నీ కూడాను గురువు కూడాను మీకు కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు గనక గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అయినప్పటికీ మీ వైపు నుండి కొంత శ్రద్ధ అవసరము. 12 ఆగస్టు 2026 రోజున సంభవించేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము భారతదేశంలో కనబడట్లేదు గనక విధి విధానాలను మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే గ్రహణము అనగానే మనకు రాహు, కేతు, సూర్యుడు, చంద్రుడు వీటి మూలకంగానే గ్రహణం ఏర్పడుతుంది. మన శాస్త్రం ప్రకారంగా ఖగోళం లోపల కూడాను ఇదే సూచనలు కనబడతాయి గనక వీటికి పరిహారాలు చేసుకోవాలి మనం. ఏంటి ముఖ్యంగా గ్రహణము అధమంగా ఉన్నటువంటి రాశులలో జన్మించినటువంటి వాళ్ళు, అంటే జన్మరాశి నుండి 1, 12, 8, 4 స్థానాలు అధమ స్థానాలుగా చెప్పబడినవి గనక ఈ అధమ స్థానాలలో గ్రహణం సంభవిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా గ్రహణ శాంతి అంటే మహామృత్యుంజయ జపము, తర్వాత నాగపూజ, ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులను సందర్శించుకోవడము, నవగ్రహ శాంతి చేయించుకోవడము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము,
గాయత్రి ఉపాసన చేయడము, విష్ణు ఆరాధన చేయడము, ఇలాంటి దైవికమైనటువంటి కార్యక్రమాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే గ్రహణం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ముఖ్యంగా గ్రహణ పరిహారము ఏంటి అనంటే, గురూపదేశమైనటువంటి ఏవైనా కూడా మంత్రాలు ఉన్నట్టయితే మీరు వాటిని ఈ గ్రహణానంతరము మీరు ఉచ్చరించుకోవడము, లేదా పారాయణం చేయడము, జపించడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, మృత్యుంజయ జపం చేసుకోండి. వీటి మూలకంగా గ్రహణము అనేటువంటి ఒక ఇబ్బంది మీకు మనసులో ఉండకుండా, తద్వారా ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భయానికి గురి కాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.